హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు పగడాల ప్రవీణ్ గారిని మొన్న 24-25 తారీఖుల్లో చంపేశారు కదా. ఆయనది చంపబడినటువంటి డెత్గా మరి ప్రపంచం అంతా తెలుసు. కానీ చంపిన వాళ్ళే వారికి సంబంధించినటువంటి అనేక మంది మరి యాక్సిడెంట్లో చనిపోయాడని మరి అనేక రకాలుగా ఆయన మీద నిందలేస్తున్నారు. ప్రస్తుతానికి నిరపరాధి అయినటువంటి ఆయన రక్తం మొరపెడుతూ ఉంది. ఎవరైతే చంపారో వాళ్ళందరూ వాస్తవంగా మరి వారు రక్షింపబడాలి, వారి కుటుంబాలు మంచిగా ఉండాలని మనం కోరుకుందాం. కానీ దేవుని ఉగ్రత అనేది చంపినటువంటి కుటుంబాల మీద కంపల్సరిగా పనిచేస్తూ ఉంది. ఒక మనిషిని చంపడం అంటే సామాన్యమైన పని కాదు. ఆ రక్తం మొరపెడతా ఉంది. నా నూనూగు మీసాల మంచి యవనప్రాయంలో నాకు ఒక విషయం తెలుసుకున్నాను. వంగవీటి మోహన రంగా గారి మర్డర్, వంగవీటి మోహన రంగా గారి హత్యకు కారకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు భయంకరమైనటువంటి చావు చచ్చిపోయారు. నేను కళ్ళారా చూశాను. రంగా గారి చావు చూశాను, చంపింది చూశాను, విన్నాను. రంగా గారి హత్యకు కారకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు హింసపడి భయంకరమైన చావు చనిపోయింది నేను చూశాను. అలాగనే పగడాల గారి ప్రవీణ్ గారి కుటుంబానికి మంచి ధైర్యం ఉండాలని, మంచి కాపుదల ఉండాలని, మరి ఆయన ఆకాశ విమానాల ద్వారా దేవుణ్ణి చేరుకున్నాడని, ఆయన సన్నిధిలో ఉన్నాడని నేను మనసారా కోరుకుంటూ, ఈ దేశంలో ఎప్పటికైనా ఈ హిందూ మతవాదులు మరి మనుషులను చంపటం మానుకుంటే కొంతవరకన్నా వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు. వారిని చూసి వారి పిల్లలు కూడా చెడిపోతారు. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు నరకానికి వెళ్తారు, ఇక్కడనే క్షోభ అనుభవిస్తారు వాళ్ళు. అలాగనే నీతిమంతుడైనటువంటి మంచి వాగ్దాటి కలిగినటువంటి ఆయన ఇంగ్లీషు మాట్లాడుతుంటే నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నా, ఇలాంటి బిడ్డ నాకుంటే నా జీవితం ధన్యమైపోయేది అని నాకు అనిపించింది. మంచి వాగ్దాటి, మంచి వక్త, మంచి నైపుణ్యం కలిగినటువంటి, ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక మంచి మానవీయ కోణం కలిగినటువంటి ప్రవీణ్ గారి మరణం మన దేశానికి తీరని లోటుగా నేను గుర్తించి మరి నేను అనుకుంటున్నాను. ఈ 4 మాటలు మీరందరూ కూడా మంచి మార్గాల్లో వెళ్ళండి, మంచి మనుషులుగా జీవించండి, మంచి స్నేహాలు చేయండి, మంచి ప్రయాణాలు చేయండి, మంచిగా మరి జీవించారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.